గౌరవ నీటిపారుదల మరియు సురక్ష మాత్యులు ఉత్తమ్ సార్ సంతాప్ కోసం మాట్లాడాలని మనం చేస్తున్నాం. నేను 2 నిమిషాలు చెప్పి ఒకటే నిమిషం ఈరోజు బాబు ఎవరు కూడా విజిట్లు చప్పట్లు కొట్టకూడదు. దయచేసి మీరు ఎవరు కూడా విజిట్లు చప్పట్లు ఎవరు కూడా కొట్టకూడదు. మనం ఒక ఇవాళ కాంగ్రెస్ ముద్దు బిడ్డ, కాంగ్రెస్ అంటేనే తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే మన దామన్న లేని సంతాప సభ ఇది. దయచేసి మీరు ఎవరు కూడా విజిల్ ఏం చేయకూడదు. మన ముఖ్యమంత్రి గారు వారి కుటుంబానికి ధైర్యం చెప్పి, ఇక్కడ ప్రజలకు ధైర్యం చెప్పి నేనున్నానని చెప్పడానికి వారు మన ఇంటికి పోయి వచ్చి ఈరోజు సంతాప సభ కూడా రావడం జరిగింది. ఈరోజు నిజంగా నల్గొండ జిల్లాలో ఒకే ఒక్కడుగా 85 ఒకే ఎమ్మెల్యే ఉండి 12 కాన్స్టిట్యూన్సీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని దారం పోసి ఈ ప్రాంత అభివృద్ధే కాదు కార్యకర్తలు అప్పుడున్న దౌర్జన్యాలలో కార్యకర్తలకు అండగా ఉంటూ మనకు దామన్న అంటే తెలియని వ్యక్తి లేడు. దాంతోపాటు ఈ ప్రాంతంలో శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతులతో కలిపి స్వయంగా అతను కూడా పాల్గొని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా పిలిపించి రక్త తర్పణ బిందెల కొద్ది రక్తాన్ని దాడబోసి ఆ ప్రాజెక్టు రావాలని పోరాటం చేసి సాధించిన మహా రైతు నాయకుడు కాంగ్రెస్ నాయకుడు. నిజంగా దామన్న లేడు లోటు ఎవరు కూడా తీర్చలేడు ఆ కుటుంబానికి. అలాగే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఆస్తులందరూ దారపోసి చిన్నతనంలోనే భార్యను కోల్పోయినా ధైర్యంగా ఉంటూ ఈరోజు మన కోసం పార్టీని బతికించిన మహానాయకుడు ఆయన. ఎస్ఆర్ఎస్పి చేయాలని ఆ ఆలోచన ఎవరికి కూడా రాలే. ఆ రోజు ఇక్కడికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు తేవాలని ఆలోచన లేదు ఎవరికి. తుంగతుర్తి అంటే ఎడారిగా ఉంటది, వర్షాల మీదనే ఆధారపడ్డాం అనుకున్నాం. కానీ ఆర్ దామోదర్ రెడ్డి గారు ఆ రోజు దామన్న సాధించింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడతారు, వారికి తెలుసు దీని గురించి, ఆ ప్రాజెక్టు గురించి ఏ విధంగా దామన్న ఆ రోజు మీ అందరినీ వెంటేసుకొని ఎవరు వచ్చి ఇవాళ నేను తెచ్చినా అంటే ప్రజలందరూ కూడా సాక్షులే. దీనికి రక్త తర్పణం బిందెల కొద్ది చేసినప్పుడు నేను కూడా వచ్చినప్పుడు రక్త తర్పణం చేపించి ప్రాజెక్టుని ఎడారి కావాలి ఈ భూములలో పచ్చని పంటలు పడవేం చేసిన దామన్నకు నిజంగా ఆత్మశాంతి కలగాలని, అలాగే నరోత్తమ్ కూడా మేమందరం సొంత తమ్ముళ్లాగా కుమారునిలాగా చూసుకుంటామని మీ అందరు కూడా మాట ఇస్తూ మీ ప్రాంతం ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు మంత్రులు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీ అందరికీ కూడా అండగా ఉంటామని గౌరవనీయులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి సంతాప సందేశం తెలియజేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అనుముల రేవంత్ రెడ్డి గారు, గౌరవ సహచర మంత్రివర్యులు, శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, దామోదర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, దామోదర్ రెడ్డి గారి అభిమానులందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మనందరికీ చాలా దుఃఖం ఉన్న రోజు ఈరోజు. మరి మనం ఏ రోజు కూడా ఊహించకపోయి ఉండొచ్చు. దామోదర్ రెడ్డి గారు ఇక లేరు. దామోదర్ రెడ్డి గారు ఇక కాంగ్రెస్ పార్టీ కోసం, మరి ఈ కార్యకర్తల కోసం నిలబడే దామన్న ఇక లేరు అంటే ఇది చాలా చాలా దుఃఖం కలిగించే విషయం. సుదీర్ఘకాలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన తీరు మనం ఒకసారి గుర్తుపెట్టుకున్నాం. ఎంత పోరాటం చేసినరో కమ్యూనిస్ట్ పార్టీతో, తెలుగుదేశం పార్టీతో ఎంత పోరాటం చేసినరో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. 1985లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యిండు, అంటే సుమారు 40 ఏళ్ల క్రితం. 40 ఏళ్ల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన కాంగ్రెస్ యోధుడు దామోదర్ రెడ్డి గారు. ఆయన కుటుంబ జీవితంలో ఎంతో ట్రాజెడీ అయినా, ఆస్తులు కరిగిపోయినా, ఆరోగ్యం చెడిపోయినా
కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన మహానాయకుడు దామోదర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు వెంకన్న చెప్పినట్టుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ విషయంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా మరి దామన్న ఆహ్వానం మేరకు నేను వెంకన్న ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులందరం కూడా ఈ తుంగతుర్తి ప్రాంతంలో రక్త తర్పణం అని చెప్పి ఒక బస్సు యాత్ర చేసినాం. కార్యకర్తలందరూ కూడా అక్కడ రక్తం పోసిండ్రు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు తీసుకురావాల్సిందే అని. మరి వారి ప్రయత్నం, వారి కృషి ఫలితంగానే ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 పూర్తి స్థాయిలో పూర్తయింది. ఈరోజు వెంకన్న సజెస్ట్ చేస్తున్నట్టుగా ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2ని మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తున్నాను. అది ఆర్డిఆర్ ఎస్ఆర్ఎస్పి 2గా నామకరణం చేయవలసిందిగా వారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇదే సందర్భంగా ఈ ప్రాంతానికి నేను ఒక విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇదే విషయం తెలియజేస్తున్నా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్టు. 60-70 ఏళ్ల కింద కట్టింది. జవహర్ లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసిండు. కానీ 60-70 ఏళ్లలో అది సిల్ట్ శాండ్తో నిండిపోయి దాని కెపాసిటీ 25-30% తగ్గిపోయింది. ముఖ్యమంత్రి గారి అనుమతితో నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ కింద ఈ ప్రాంతానికి నీళ్లు రావడానికి ఎస్ఆర్ఎస్పికి డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ కూడా టేకప్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు తీసుకొచ్చే ఎస్ఆర్ఎస్పి కాలువలు కూడా మరి వారి నిర్మాణం కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు చాలా చోట్ల చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి. అవి కూడా టేకప్ చేస్తాం. దామోదర్ రెడ్డి గారి కోరిక మేరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళని తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి తీసుకొస్తాం. మరి వారు చేసిన కృషి, వారి ప్రయత్నం గుర్తింపజేయడానికి, ప్రజల్లో శాశ్వతంగా నిలబడడానికి మరి ఈ ప్రాజెక్టుని నేను ముఖ్యమంత్రి గారిని నేను వెంకన్న విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్డిఆర్ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2గా నామకరణం చేయవలసిందిగా వారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మేమందరం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులము, ఎంపీలము, ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము అందరం కూడా ఒకే తాటిపై ఉండి ఉమ్మడి కృషితో మరి దామన్న ఆశయాలు నెరవేర్చడానికి మళ్ళోసారి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ ముందు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా ఉండడానికి, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో క్లీన్ స్వీప్ చేయడానికి, 100కి 100 పాలు మరి విజయం సాధించడానికి మేము అందరం కూడా మరి కలెక్టివ్ గా, సంఘటితంగా, యూనిటీతో ముందుకు పోతాం. తప్పనిసరిగా ఏ కార్యకర్తకి, ఏ నాయకునికి, ఏ గ్రామంలో, ఏ తండలో, ఏ ఎస్సీ వాడల్లో ఇబ్బంది వచ్చినా దామన్నని గుర్తుపెట్టుకొని మీకు అండదండలుగా, మీకు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మరి దామన్న గారికి, వారికి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తూ మీ అందరం కూడా సర్వోత్తమబడి ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై దామన్న. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారి సంతాప సందేశాన్ని ఇవ్వాలని మనం చేస్తాము. క్షమించాలన్నా. గౌరవనీయులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు గారు. సభకు నమస్కారం. దామోదర్ రెడ్డి గారి చనిపోవడం ముఖ్యంగా తుంగతుర్తే కాదు, షావత్ ఉమ్మడి నల్గొండకు కూడా నష్టం జరిగింది. ఆయన కేవలం తుంగతుర్తి నాయకుడే కాదు, నాకు చిరకాల పరిచయం. ఏది యూత్ కాంగ్రెస్ లో ఆనాడు నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ట్రెజరర్ వేయడం జరిగింది. ఆనాడే 1985లో ముఖ్యంగా తెలుగుదేశం, అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు బలమైన ఉన్న కాలంలో ఆయన ఒక్కడే గెలిచాడు. 1988 12 సీట్లలో ఒక్క సీటు గెలిచాడు.
కానీ దురదృష్టం ఏంటంటే ఒక పక్క సోనియా గాంధీ ఆలోచన, రాహుల్ గాంధీ హవా, రేవంత్ రెడ్డి హవాలో ఒకే ఒక్క సీటు ఓడిపోయింది. నాకు చాలా బాధ ఉంది. ఈ సీటు గెలిచేది ఉండే, ఎందుకంటే ఆయన కార్యకర్తల మనిషి. అందరూ ఉన్న రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించడానికి మొదలు ప్రయత్నం చేస్తారు. ఉన్న ప్రాపర్టీలు అత్తగారిది, సొంతంది అన్ని దానపోసిండు కార్యకర్తలకు. కనుక ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఏది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రావడం ఆయన చిరకాల కోరిక, అది చేస్తున్నారు. దాంతో పాటు నాది ఒకటే రిక్వెస్ట్, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆయన కొడుకు అయినటువంటి ఆ బాబుకు సరి అయిన న్యాయం చేయాలంటున్నా. ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఎవరైనా తనతో పని చేసినటువంటి గట్టి నాయకులను తయారు చేసే ఆలోచన కలిగినట్టు వ్యక్తి. అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు నిజంగానే ఆనాడు ఎవరు లేకుండి ఇక్కడే మొగోడు ఉండే, ఉన్నమాట చెప్తున్నా. ఇవాళ అందరూ తయారైన కనుక ఆయనకు సరి అయిన, ఆయన కొడుకుకు, ఆయన తల్లి చనిపోయింది, తండ్రి కూడా చనిపోయిందాయా. ఇక దీని మీద మీరు ఆలోచన చేసి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు నువ్వే ముందుండి ఆ కుటుంబాన్ని, ఆ బాబును, సర్వోత్తమ్ రెడ్డి గారిని నడిపియాలని కోరుతూ మరొకసారి నా మిత్రుడు అందరి ముందు చెప్పిండు, ఎవరి రాజశేఖర్ రెడ్డి, गुलाम नबी आजाद उन చెప్పిన హనుమంతరావు, ये मेरे को पॉलिटिक्स में लाया, मैं इसके साथ हूं. కొందరు నా ఎంబడి ఎంతో అనుభవించారు కానీ నన్ను మర్చిపోతున్నారు. కానీ దామోదర్ రెడ్డి అన్నాడు మరవలే, ఆయన కుటుంబం బాగుండాలని నా ప్రగాఢ సంతాపం తెలుసు, కండోలెన్స్ తెలుసు. ఆ కుటుంబం భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు అని కోరుతూ సెలవు తీసుకుంటారు. గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సంతాప సందేశాన్ని ఇవ్వాలని మనం చేస్తాం. మనందరి అభిమాన నాయకులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, ముఖ్యంగా రామిరెడ్డి కుటుంబ సభ్యులు, వేలాదిగా ఇక్కడికి విచ్చేసిన దామన్న అభిమానులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా బాధాకరం. మనిషి పుట్టడం ఎంత సర్వసాధారణమో, పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి వెళ్ళిపోవటం కూడా సర్వసాధారణమని తెలిసి కూడా మనిషి జీవించి ఉన్నప్పుడు, మనిషి తను ఎదట వాళ్ళకి సహాయం చేయగలిగి ఉన్నప్పుడు, తను జీవించినప్పుడు ఏవైతే కొన్ని బెంచ్ మార్క్స్, కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తారో, రైతు కుటుంబంలో జన్మించిన దామన్న జిల్లాలో కారేపల్లి మండలంలో జన్మించారు. కామేపల్లి మండలంలో జన్మించిన రైతు కష్టాలు తెలిసిన, ఇందాక మా సహచర మంత్రివర్యులు చెప్పినట్లు సాగునీరు యొక్క ప్రాధాన్యత, రైతులకి ప్రాంతమైన తుంగతుర్తి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఎకరాకి గోదావరి నీటిని ఇయ్యాలని తపనతో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2ని సాధించిన ఘనత తప్పకుండా దామనదని చెప్పుకోవచ్చు. మనిషి పుట్టడం, చనిపోవటం సర్వసాధారణమే. కానీ తను జీవించి ఉన్నప్పుడు కొన్ని తరాల పాటు తను చేసే మంచి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ప్రత్యక్షంగా మన మధ్య జీవి లేకపోయినా వారు చేసిన మంచి కార్యక్రమాలు ఏ కుటుంబానికి చేసినా, ఏ ప్రాంతానికి చేసినా తప్పకుండా ఈ ల్యాండ్ మార్క్ గా ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. అటువంటి మంచి కార్యక్రమాలు చేసిన దామన్న మన మధ్య లేకపోవటం మనకి, ఆ కుటుంబానికే కాదు లక్షలాది మంది తెలంగాణలో ఉండే ప్రజలకి, ముఖ్యంగా అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఎందుకంటే నల్లగొండ జిల్లాలో తను అభివృద్ధి జరిగిన తన పుట్టక ఖమ్మం జిల్లాలోనే ఉంది కాబట్టి అక్కడ వారి అన్నగారు దివంగత నేత రామిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అక్కడ వారు, ఇక్కడ 7. నల్లగొండలో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఖమ్మం నుంచి వేలాది మంది తరలి ఇక్కడికి వస్తుండేది.
ఖమ్మంలో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే వేలాది మంది నల్గొండ నుంచి తరలి ఆనాడు ఖమ్మం కూడా వచ్చి వేలాది మంది కాంగ్రెస్ కుటుంబాలని 2 కుటుంబాలు కాపాడిన సందర్భాలు ఈ ఉమ్మడి జిల్లాలో కోకొల్లలున్నాయి. మనస్ఫూర్తిగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలపడమే కాకుండా సర్వోత్తమరెడ్డికి తమ్ముడికి తప్పకుండా ఈ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రజానేత మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వారి సంతాప సందేశాన్ని మనం చేస్తాం. కీర్తిశేషులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు సర్వోత్తమ్ రెడ్డి గారు, రామరెడ్డి కుటుంబ సభ్యులు, వారి అభిమానులు ఐదు పర్యాయాలు శాసనసభ్యుడిగా, 2 పర్యాయాలు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ప్రజా జీవితంలో ఆస్తులను అన్నిటినీ కరగబెట్టి నమ్మిన కార్యకర్తల కోసం, జెండా మోసిన పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు మన అందరికీ బాధాకరమైన అంశం. రాజకీయాలలో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతేనే ఆస్తులు కూడబెట్టే కాలం. కానీ 5 సార్లు శాసనసభ్యుడిగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు వేలాది ఎకరాల భూములను నల్గొండ జిల్లాలోనే కాదు ఖమ్మం జిల్లాలో వారి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను, వారి అత్తగారి కుటుంబం నుంచి వచ్చిన వేలాది ఎకరాల వారసత్వాన్ని ఈ నల్గొండ జిల్లా ప్రజల కోసం త్యాగం చేసి, ప్రధానంగా ఆనాడు ఈ జిల్లాలో రాజకీయ కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ వివాదాలలో కార్యకర్తల మీద దాడులు, హత్యాయత్నాలు, ఇలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొని కార్యకర్తలకు అండగా నిలబడి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నల్గొండ జిల్లాలో కాపాడి ఈ జిల్లాలో జెండాను నిలబెట్టిన నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈనాడు మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం. ఆనాడు రాజకీయాలలో కార్యకర్తలను కాపాడుకుంటూనే నల్లగొండ గడ్డను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ బాధితులను ఈ ప్రాంతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రజలు జీవించడానికే యోగ్యం కాని ప్రాంతము, భవిష్యత్తులో ఈ ప్రాంతము నిర్మానుష్యంగా మారి ఇక్కడ ప్రజలు నివసించలేని పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆనాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్టు ప్రాతిపదికన నేపథ్యంలో ఈ ప్రాంతం కరువు, ఈ ప్రాంతానికి నీళ్లు లేకపోవడం, ఈ ప్రాంత పేద ప్రజలని ఫ్లోరైడ్ మహమ్మారి పట్టి పీడిస్తున్న సందర్భంలో గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తరలించాలని ఆనాడు గొప్ప ఉద్యమం రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. వారి ఉద్యమ నేపథ్యంలో మొట్టమొదటి ప్రధానమంత్రి తన ప్రాధాన్యతలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అనే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును మొట్టమొదటి ప్రధానమంత్రి గారు చేపడితే ఆ ప్రాజెక్టు కాలక్రమేణా అటు కరీంనగర్, వరంగల్, ఇతర ప్రాంతాలకు నీళ్లు ఇస్తూనే నల్గొండ జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలి, ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలి, కరువుగా ఎడారిగా మారిన నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావాలి, పచ్చని పంటలు పండాలి అని
ఆనాడు 40 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యేగా ఎన్నికైన దామోదర్ రెడ్డి గారు ప్రజల కోసం కొట్లాడి ఆనాడు ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడగట్టుకొని ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ప్రాజెక్టును ఆనాడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు సాధించి ప్రజల పక్షాన విజయం సాధించారు. ఆ తర్వాత పనులు జరగకపోగా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడంలో వారు క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ నియోజకవర్గం రిజర్వ్ కానంత వరకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగానే కాదు, ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యుడిగా వారు అండగా నిలబడ్డారు. సామాన్యంగా ఆ నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీ చేయకపోతే మనం ఆ నియోజకవర్గాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు పోతే ఆ ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితులు ఈనాటి రాజకీయాలలో లేవు. కానీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు సూర్యాపేటకు ప్రాతినిధ్యం వహించిన సూర్యాపేట ప్రాంతంలో వారు ఎమ్మెల్యేగా గెలవకపోయినా తుంగతుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని ఎన్నడూ వదులుకోలేదు. ఈనాడు గ్రామాన ఈ నియోజకవర్గంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది అనంటే దానికి దామన్ననే ప్రధానమైన కారణం. మీరందరు అభిమానంగా మీరందరు ఇష్టంగా పిలుచుకునే దామన్న టైగర్ దామన్నగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిండు. మొన్న జరిగిన ఎన్నికల్లో 50,000 రూపాయలు కూడా లేని మందుల సామ్యల్ 50,000 పైన ఓట్ల మెజారిటీతోని తుంగతుర్తికి ఎమ్మెల్యేగా గెలిచిండు అంటే దామోదర్ రెడ్డి గారు వేసిన కాంగ్రెస్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి మిత్రులారా, ఖమ్మం జిల్లాలో సుజాత నగర తర్వాత పాలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన అదే విధంగా ఈ ప్రాంతం నల్గొండ జిల్లాలో ప్రాతినిధ్యం వహించిన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు 2 జోడెద్దుల్లాగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన నాయకులు. ఆ కుటుంబానికి నేనే కాదు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, చెప్పండి, గాంధీ నిలబడతాం, మా సంతాపాన్ని తెలపండి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్వయంగా నాకు చెప్పి వారి కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుంది, వాళ్ళని భవిష్యత్తు రాజకీయాలలో గాంధీ కుటుంబం కాపాడుకుంటుంది అని చెప్పే మాట మీ అందరికీ చెప్పాల్సిందిగా, మీ అందరికీ చేరవేయాల్సిందిగా గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాకు చెప్పిండు. చెప్పడమే కాదు, రాహుల్ గాంధీ గారు స్వయంగా సర్వోత్తం రెడ్డి గారికి లేఖ రాసిండు. దామోదర్ రెడ్డి గారు చచ్చిపోయిన సందర్భంగా సంతాపాన్ని తెలుపుతూ రాహుల్ గాంధీ గారు సర్వోత్తంకు లేఖ రాయడం జరిగింది.